ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. సో మన ఫస్ట్ సిరీస్లో మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ట్రిగ్నోమెట్రీ యొక్క కాన్సెప్ట్స్ని అండ్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో ఈ ట్రిగ్నోమెట్రీలో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. సో చాప్టర్ నెంబర్ 1 వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్, చాప్టర్ 2 వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, చాప్టర్ 3 వచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, చాప్టర్ 4 వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్, చాప్టర్ 5 వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అండ్ ఆ కాన్సెప్ట్స్కి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో మన ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ వీడియో వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ యాంగిల్ అండ్ ఇట్స్ బేసిక్స్. సో ఈ వీడియోలో మనము యాంగిల్ యొక్క డెఫినేషన్ని అండ్ యాంగిల్కి సంబంధించిన బేసిక్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనము డెఫినేషన్ ఆఫ్ యాంగిల్ని చూద్దాం. సో యాంగిల్ డెఫినేషన్ ఏంది? అన్ యాంగిల్ ఈజ్ ద యూనియన్ ఆఫ్ టూ రేస్ విత్ common end point O together with rotation in plane necessary to bring one ray initial into the position of other ray terminal side. The end point O is called vertex of angle. So ఈ డెఫినేషన్ కొంచెం కాంప్లెక్స్ ఉంది కాబట్టి దీన్ని నేను అర్థం చేసుకోవడానికి, మీకు అర్థం చేపించడానికి సింపుల్గా ఒక ఫిగర్ డ్రా చేసిన. సో ఈ ఫిగర్ని రీడ్ చేయగలిగితే మనకి యాంగిల్ డెఫినేషన్ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 రేస్ గీసిన. ఓకే, ఇది వచ్చేసి ఓఏ, దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఇనిషియల్ సైడ్ అని అంటున్నాం. ఇది వచ్చేసి ఓఏ డాష్ రే, దీన్ని ఏమంటున్నాం మనము టర్మినల్ సైడ్ అని అంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ ఓఏ రే ఉందా, ఈ ఓఏ రేని నేను షిఫ్ట్ చేసిన ఈ పొజిషన్కి. ఓకే, ఈ ఓఏ రేని నేను ఈ పొజిషన్కి షిఫ్ట్ చేసిన, సేమ్ అదే రే ఈ పొజిషన్కి షిఫ్ట్ చేసిన. సో షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా రాసుకున్నా అంటే ఓఏ డాష్ లెక్క రాసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది ఇనిషియల్ సైడ్ అయిపోతుంది, ఇది టర్మినల్ సైడ్ అయిపోతుంది. సేమ్ రే కానీ డైరెక్షన్ చేంజ్ అయింది. ఫస్ట్ రే అనేది ఎక్కడుంది, ఎట్లుంది, ఈ డైరెక్షన్లో ఉంది. నేను వన్స్ ఏం చేసిన అదే రేని దాని యొక్క డైరెక్షన్ని షిఫ్ట్ చేసిన ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 రేస్ ఉన్నాయి, ఇది ఇనిషియల్, ఇది టర్మినల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇనిషియల్ రేని ఎంత రొటేట్ చేస్తే టర్మినల్ రో దగ్గరికి వెళ్తుంది. చూడండి, ఇనిషియల్ రేని ఎంత రొటేట్ చేస్తే టర్మినల్ రే దగ్గరికి వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్. అంటే ఈ రేని నేను ఎంత రొటేట్ చేస్తే నాకు ఈ ఇనిషియల్ సైడ్ అనేది టర్మినల్ సైడ్ తోటి కోయిన్సైడ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్. యాంగిల్ అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ మెజర్ ఆఫ్ రొటేషన్. చూడండి, మెజర్ ఆఫ్ రొటేషన్. ఓకే, ఈ రే ఎంత యాంగిల్ రొటేట్ అయితే మనకి ఓఏ డాష్ తోటి కోయిన్సైడ్ అవుతుంది, ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ 2 రేస్. యూనియన్ ఆఫ్ 2 రేస్ అంటే 2 రేస్ ఉన్నాయని అర్థం. సో రెండు రేస్ కలిసినాయి, దాన్ని యూనియన్ అంటాం. విత్ కామన్ ఎండ్ పాయింట్ ఓ టుగెదర్. సో 2 రేస్కి కామన్ పాయింట్ ఏంది? ఓ. ఓకే, విత్ రొటేషన్ ఇన్ ప్లేన్ నెససరీ టు బ్రింగ్ వన్ రే ఇంటూ ద పొజిషన్ ఆఫ్ అనదర్ రే. ఇందాక మాట్లాడుకుంది, ఇక్కడ నుంచి ఈ రే నుంచి ఈ పొజిషన్ని ఇక్కడికి తేవాలంటే ఎంత రొటేట్ అవ్వాలి. ద ఎండ్ పాయింట్ ఓ ఈస్ కాల్డ్ వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. సో దీన్నే మనం ఏమంటామంటే వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ అని అంటాము. సో సింపుల్గా క్లియర్గా అర్థమైపోయిందా యాంగిల్ అంటే ఏందో? సో ఇంకా సింపుల్ టర్మ్స్లో మనం ఏమంటామంటే యాంగిల్ ఈస్ నథింగ్ బట్ మెజర్ ఆఫ్ రొటేషన్. చూడండి, సింపుల్గా మీకు గుర్తుండాలంటే మెజర్ ఆఫ్ రొటేషన్. సో క్లియర్గా అర్థమైంది కదా? సో యాంగిల్లో ఇంకో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనము యాంగిల్ మెజర్ చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో మెజర్ చేస్తే నెగిటివ్ తీసుకోవాలనేది మనకి డౌట్ ఉంటుంది. సో మనము ఈ సైన్ కన్వెన్షన్ని ఫాలో కావాలి. ఆ సైన్ కన్వెన్షన్ ఏంటంటే చూడండి, ఎప్పుడైనా టీటా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందంటే మనము టీటా వాల్యూని పాజిటివ్ తీసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనము టీటాని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తామో అప్పుడు టీటా వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే మనము టీటాని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం, చూడండి
యారోని ఫాలో కండి. చూడండి ఇక్కడ యారో ఎట్ సైడ్ ఉంది, క్లాక్ వైజ్ ఉంది కదా. సో వెన్ ఎవర్ యూ మెజర్ టీటా ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ టీటా వాల్యూ విల్ బి నెగిటివ్. వెన్ ఎవర్ యూ మెజర్ టీటా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ టీటా విల్ బి పాజిటివ్. సో క్లియర్గా అర్థమైందా? సో దీన్ని బేస్ చేసుకొని మనకి చాలా చాలా బేసిక్స్ అనేవి నెక్స్ట్ వచ్చే బేసిక్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? ఇది చూడండి, ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?